మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనకి విశాఖ 1, 2, 3 పాదాలు మనకి ఈ యొక్క తులారాశిలోకి వస్తాయి. మనకి ఈ తులారాశి అధిపతి అయిన శుక్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే
ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఈ యొక్క గురువు ఈ యొక్క భరణీ నక్షత్రం మీద సంచారం చేయడం, అందులో ఈ తులారాశి వారికి జన్మ మనకి ఈ యొక్క అష్టమాధిపతి అయిన శుక్రుడు, ఇక్కడ వీళ్ళకి ఏమవుతాడు, శుక్రుడు జన్మ అష్టమాధిపతి, కానీ గురువు తృతీయ షష్టమాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచారం చేయడం, ఆ సప్తమ స్థానంలో కూడా ఈ యొక్క రాశాధిపతి యొక్క నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అందులో గురువు యొక్క వీక్షణ ఈ రాశి మీద సప్తమ దృష్టితో ఉండడం, ఇవన్నీ కూడా కొంత వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అందులో ఇక్కడ శుక్రుడు అనేటప్పటికీ మనం కంఫర్ట్, సౌకర్యము, అది ఏదైతే సౌఖ్యం ఏదైతే ఉందో అది, వివాహము, ఇలాంటి విషయాల్లో ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు, వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడం, లేదా వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు తృతీయాధిపతి కాబట్టి, ఎవరైతే సోదరి అంటే తృతీయాధిపతి గురువు కాబట్టి ఇక్కడ సోదరి సోదరులు, కమ్యూనికేషను, ఇలాంటి విషయాల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అంటే వ్యాపారపరంగా ఏవైతే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి జరగడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు, వాటిల్లో కూడా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, వీళ్ళందరి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడము, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ షష్టమాధిపతి గురువయ్యాడు, అందులో ఆయన సప్తమ స్థానంలో ఉన్నాడు, వ్యాపారపరంగా కూడా మంచి అనుకూలత, లాభాలు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏవైతే కాస్త ప్రయాణాలు అనేవి కాస్త అధికంగా ఉండడము, ప్రయాణాల్లో కాస్త కంఫర్ట్ అనేది ఈసారి ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, వాటిల్లో కావచ్చు, ఏదైనా రావాల్సిన బాకీలు ఉంటే అవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల కోసం, లేదా విదేశాల్లో ఏదైనా ఉన్నత విద్య, దూర విద్య, ఇలాంటివి కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా కాస్త ముందుకు వెళ్ళడం, లేదా వాటికి సంబంధించిన విషయాలు ఇప్పటి వరకు ఏమైనా మీకు తెలియకపోయి ఉంటే ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద తులారాశి వాళ్ళకి ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల శుభవార్తలు, శుభ కార్యక్రమాలు చేపట్టే అవకాశం అనేది ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం వీళ్ళు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అంటే లక్ష్మీ ఆరాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. ఓన్లీ లక్ష్మీ ఆరాధన ఒక్కటనే కాదు, విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన అంటే మనకి సుగంధభరితమైన పువ్వులు, అంటే ఇప్పుడు మల్లె, లేకపోతే ఇప్పుడు మనకి ఈ కాలంలో దొరికేవి ఏవైనా ఉంటాయి, లేకపోతే మరువంతోనూ అమ్మవారికి పూజ చేయడం. అలాగే ఇక్కడ శుక్రవారం నాడు అమ్మవారికి 11 యాలకులతో ఒక యాలకుల దండ సమర్పించడము, అలాగే ఇక్కడ శుక్రవార నియమాలు పాటించడము, బొబ్బర్లు ఉంటాయి కదా, ఆ బొబ్బర్లను నానబెట్టి ప్రసాదంగా చేసి వితరణ చేయడం ద్వారా ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా అవి తొలగడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో, ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే, ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది,
లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.